నాతో పాటు మా మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు, డాక్టర్ మధు గారు నన్ను ఇక్కడ ఆహ్వానించారు. మంచి ఆలోచన, మానవ సేవ మాధవ సేవ. భగవంతుడు మనకి ఇచ్చిన ఈ వృత్తిలో పేద ప్రజల సేవ చేస్తున్న బాధ్యత మీకు అందరికీ డాక్టర్లు ఉంది. డాక్టర్ల బృందం చాలామంది వచ్చినారు. ఇక్కడ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు. డాక్టర్లు ఎవరైతే శాంతిరామ్ హాస్పిటల్ విద్యార్థులు ఉన్న డాక్టర్లు కూడా ఇక్కడ రావడం, జూనియర్ డాక్టర్లు, వారందరికీ మరి పేద ప్రజలు ఇక్కడ కూర్చున్నారు. ఇది ఈ అమ్మాయి, ఈయన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అమ్మాయి మామూలు అమ్మాయి. ఎంతో పేదవారు ఉన్నారు. ఆ నెత్తి మీద టోపీ, లోపలేమో బాధ, పేదరికము, శ్రామికులు, కష్టజీవులు, ఎక్కడితే కానీ ఒక్కడే పడిపోయిన వాళ్ళు. వారి కనీస వైద్యం చేసుకోవాలని కూడా వారి దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు. అందరూ కూడా చాలా చిన్నవాళ్ళు కదా, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు చూస్తే నాకన్నా చాలా పెద్దవాళ్ళు కనపడుతూ ఉన్నారు. అంటే వారికి సరైన తిండి, సరైన వైద్యం లేకపోవడమే దురదృష్టకరం. వాళ్ళు అదేవిధంగా శ్రమించి కడ్డలన్నీ కరిగిపోయినాయి. 50 ఏళ్ళకు వాళ్ళంతా మనిషి శారీరకంగా ఏ రకంగా అయిపోయినారు చూడండి. మరి ఆడపిల్లలు అయితే ఆ రకంగానే ఉన్నారు, మానసికంగా కానీ అదేవిధంగా శారీరకంగా కానీ వీళ్ళు కృషించిపోయినారు. కష్టం చేసి 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 కడుపుండక ఇట్లా కష్టజీవులు, శ్రమజీవులు వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం కనీస ధర్మం మనందరికీ ఉంది. చాలామంది డాక్టర్ వృత్తి చేసేవాళ్ళు కూడా, పేదరికం నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ డాక్టర్ శ్రీనివాస రెడ్డి కష్టాలు బాగా తెలుసు. జఫరులకు అయితే అవసరం లేదు. పర్వాలేదు, వారి తల్లిదండ్రులు కూడా బాగా విద్యార్థులు కాబట్టి ఆయన మంచి విద్యను బోధించారు. కాబట్టి మనం సేవ చేయాలి. సేవా దృక్పథంతో పనిచేయాల్సిన బాధ్యత, కర్తవ్యం అందరి మీద ఉందని చెప్పి ఈరోజు నంద్యాల డాక్టర్లు దాదాపు 500 మంది డాక్టర్లు ఉన్నారు. మరి అందరి ఇంట్లో చూస్తే చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఒకసారి మీరు సర్వే చేసి ఆ ఇళ్ళ కాడికి పోయి ఆ ఇళ్లలో వారి జీవనం ఏ రకంగా ఉందో ఒకసారి పరిశీలిస్తే వారి బాధ సాధకాలు మనకు తెలుస్తాయి. చాలామంది డాక్టర్లు కూడా చదువుకునే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి ఏ రకంగా మళ్ళీ సంవత్సరం వచ్చినట్టు మళ్ళీ ఫీజులు కట్టాలా అనే ఆలోచనతో సతమతమైపోతూ ఉంటారు. ఆ పిల్లలు ఇద్దరు డాక్టర్ చేసుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాడు. ఇంజనీరింగ్ చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాడు. ఒక ఆశయం వాళ్ళ దగ్గర ఉంటుంది. అటువంటి వారు ఈరోజు ఎంత ఉన్నారు. మీరందరూ మీ తల్లిదండ్రులు గుర్తు చేసుకుని పేదవారు కూడా డాక్టర్ ఉన్నవారు. వాళ్ళ శ్రమను, వాళ్ళ కష్టాన్ని కూడా మీరు వెతికి తీసి ఈ పేద ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల ఐఎంఏ మరియు జిఎస్ఆర్ హాస్పిటల్, శాంతిరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్యంగా డాక్టర్ రఫీ గారికి, డాక్టర్ మధుసూదన్ గారికి నా శుభాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు చాలా శ్రమతో ఈ శిబిరాన్ని ముందుకు వచ్చేలాగా చేశారు. ఈ శిబిరంలో ఏమంటే ముఖ్యంగా అన్ని స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు, సూపర్ స్పెషాలిటీ అందరూ ఉన్నారు. శాంతిరామ్ హాస్పిటల్ నుంచి కానీ, నంద్యాల నుంచి కానీ. సో ఈ శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నంద్యాల ఐఎంఏ అంటేనే సేవాభావం, సహృద్భత్వం ఉంటుంది ఈ డాక్టర్స్లో. కాబట్టి మీరు ఈ వైద్య శిబిరాలని సందర్శించి ఏమన్నా మీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇనీషియల్గా తెలుసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ముందే మనం మన ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటే దానికి ఫర్దర్గా వైద్యం ఏం చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి అనేది ఇక్కడున్న వైద్యులు మీకు సలహాలు, సూచనలు ఇస్తారు. కాబట్టి ఇటువంటి శిబిరాలని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఫరూక్ నగర్ నందు ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి చాలామంది ప్రజలు వచ్చారు.
సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం ఈ కార్డియాలజీ కానీ, ఎండోక్రైనాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మనకు యాక్సెసిబుల్ ఏరియాస్లో ఉండరు. వీళ్ళు సూపర్ స్పెషాలిటీ ముఖ్యంగా ప్రముఖ నగరాల్లో మాత్రమే ఉంటారు. అట్లాంటి డాక్టర్లు నంద్యాలకు వచ్చినారు. వాళ్ళతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ ఆదరించి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్లందరికీ ఐఎంఏ వైద్యులు కానీ, శాంతిరామ్ వైద్యులు కానీ, తర్వాత మన ప్రియతమ నాయకుడు ఎన్ఎండి ఫరూక్ గారు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ అందించారు. సో వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆరిఫా బాను. ఇక్కడ మేము నంద్యాల ప్రస్తుతం ఫరూక్ నగర్లో వాటర్ ట్యాంక్ పక్కన, విశాల్ మార్ట్ పక్కన మెగా క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్లో ముఖ్యంగా డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు ఐఎంఏ సెక్రటరీ, డాక్టర్ శ్రీనివాసరావు గారు ఐఎంఏ ప్రెసిడెంట్, మధుసూదన్ రావు సార్ గారు, మధుసూదన్ రెడ్డి సార్ గారు, వీళ్ళంతా ఐఎంఏ డాక్టర్స్ అండ్ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా మనకు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండే డాక్టర్ అంటే స్పెషాలిటీ బేస్డ్ డాక్టర్స్, అంటే మీకు ఎండోక్రైనాలజీ అంటే షుగర్ ఏదైనా ఉందనుకోండి, అందరూ జస్ట్ ఏదో షుగర్ వచ్చింది పరీక్ష చేయించుకున్నాం, చిన్న డాక్టర్ దగ్గర చూపించుకున్నాం, అలా కాదు. ఒక ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఈజ్ ఓన్లీ ఈ వ్యాధులకు మాత్రమే చూసే డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్స్, న్యూరాలజీకి సంబంధించి, కార్డియాలకు సంబంధించి అందరు ఇక్కడ అవైలబుల్లో ఉన్నారు. సో ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఐఎంఏ ఉమెన్స్ వింగ్ డాక్టర్స్ చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట, ఐఎంఏ నంద్యాల తరపు నుంచి. సో వీరందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఐఎంఏ నుంచి చాలా వస్తాయి. సో నంద్యాల ప్రజలు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నంద్యాల వైద్యులంటే సేవకు ఉపమానం, సేవకు నిర్వచనం, సేవకు సోదాహరణం. ఇప్పుడు ఈ టోటల్ క్యాంపు, మెగా క్యాంపు క్రెడిట్ మా సెక్రటరీ రఫీ, ఆయన మిస్సెస్ అరిఫా బాను ప్లస్ మధుసూదన్ రెడ్డి, శాంతిరామ్ మెడికల్ కాలేజీ డాక్టర్లకు చెందుతుంది. ఆల్రెడీ చెప్పినది కాకుండా వచ్చే నెల జనవరి నెలలో 35-40 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అనేది మనకు తెలియకుండా వ్యాపించేటువంటి ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్. దాన్ని స్క్రీన్ చేసేదానికి చాలా తక్కువ ధరలో నంద్యాలలో పెద్ద శిబిరాన్ని ఏర్పాటు చేయబోతోంది ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ వింగ్. దానికోసం మీకు ముందు ప్రకటనలు ఇస్తాము, దయచేసి దాన్ని చేసుకోండి. ఎందుకంటే బయట అటువంటి మనకు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నంద్యాల వైద్యులు ఎప్పుడూ నంద్యాల ప్రజలకు సేవకు అంకితమై ఉంటారు. ధన్యవాదాలు. ఓకే. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఈ మెగా క్యాంపు మామూలుగా జనరల్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఫిజిషియన్స్, ఆబ్స్ట్రిషియన్స్ వరకే ఉంటారు, పీడియాట్రిషియన్స్. కానీ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ బ్లాక్కి చెందిన డాక్టర్లు సర్వీసెస్ ఇవ్వడం హర్షణీయదగినది. దీనికి మనము రఫీ గారిని, ఆరిఫా బాను గారిని, మధుసూదన్ రెడ్డి గారిని తప్పకుండా అభినందించాలి. ఇంత పెద్దగా మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది రియలీ అప్రిషియబుల్. శాంతిరామ్ డాక్టర్స్ స్పెషల్గా వచ్చి ఇక్కడ నెఫ్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అందరు రావడము విశేషము. ఈ సర్వీసెస్ పబ్లిక్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. సార్ చెప్పినట్టు మేము వచ్చే నెల జనవరిలో ఒక వారం అంతా అన్ని హాస్పిటల్స్లో ఆబ్స్ట్రిషన్స్ దగ్గర గర్భసంచి ముఖద్వారము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ భాగంగా చాలా తక్కువ ధరకే చేయాలనుకుంటున్నాం పరీక్షలు. ఫ్రీగా ఓపీ చూసి, బీపీ, షుగర్ చూసి, థైరాయిడ్ టెస్ట్ కూడా ఫ్రీగా చేసి ఇది చేయాలనుకుంటున్నాము. ఇంత డబ్బులు కూడా పెట్టుకోలేని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఫ్రీగా కూడా ఏదైనా చేయాల్సిన టెస్టులు చేస్తాము. కాబట్టి ఆ వారమంతా మేము ముందస్తుగానే చెప్పి బ్యానర్లు పెట్టి మీ మీడియా సోదరులతో సాయం తీసుకుంటాము. ఎక్కువ మందికి చేరితే బాగుంటుంది, అందరూ ఉపయోగించుకుంటే అవకాశం బాగుంటుందని. ఇలాంటి విషయాలు ఆడవాళ్ళు మొహమాట పడి సిగ్గుపడకుండా చర్చించుకోవాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది పూర్తిగా నివారించవచ్చు. పిల్లలకు టీకాలు వేయడం వల్ల చిన్నగానే ఉన్నప్పుడు కనుక్కుంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.